సజీవ వాక్యం దినదినం అనుదినం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తన 16:8 చరణం. ఈ కీర్తన భాగంలో భక్తుడు తన అంతరంగంలో దాగి ఉన్న విజయ రహస్యాన్ని చెప్పుకొస్తూ ఉన్నాడు. తనకు విజయపూరితమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియజేస్తున్నాడు. తాను ఎదుర్కొనేది కష్ట పరిస్థితి అయినా, సంతోషకరమైన అనుభవాలైనా తాను దేవుని యందు తన గురి పెట్టుకొని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అది కష్టమైన సంతోషమైన తన చూపు దేవుని మీద మాత్రమే ఉందని బలంగా మాట్లాడుతున్నాడు. తన ప్రతి సమయంలో అలా దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కుడివైపు సహాయంగా ఉంటున్నాడు అని, అలా ఉండటం వల్ల నేను ఏ విషయాలలో కూడా కదల్చబడటం లేదని భక్తుడు గట్టిగా నమ్ముతున్నాడు. నిజమే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, అది కష్టమైన పరిస్థితి అయినా, సంతోషకరమైన సందర్భమైనా, మనం మన దృష్టిని దేవుని వైపు నిలిపి ఉంచటం అనేది ఎంతో ఉన్నతమైన అనుభవం. అలా చేయటం వల్ల ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సమయంలో మనం కదల్చబడకుండా వీడిపోని విశ్వాసాన్ని దేవుని మీద పెట్టుకొని స్థిరంగా నిలబడగలుగుతాం. అంతేకాదు, కీర్తన 16:9 ప్రకారం దేవుని మీదే మన దృష్టిని కేంద్రీకరించటం వల్ల మన హృదయము సంతోషంతో నిండుతుందని, శరీరం కూడా ఎంతో సురక్షితంగా ఉంటుందని భక్తుడు చెప్పుకొస్తున్నాడు. దేవుని మీద గురి పెట్టుకున్న వారి దగ్గర దేవుని యొక్క సంచారం ఉంటుందని భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని మీద ఆనుకోవటానికి, దేవుని మీద గురి పెట్టుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం. అలా చేయటం వల్ల హృదయం సంతోషంగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా సురక్షితమైన ఆరోగ్యం కలుగుతుందని గ్రహించి అన్ని విషయాలలో ఆయన వైపు చూద్దాం. దేవుని యొద్ద నుండి మంచి తలంపులను, ఆలోచనలను, విజయాన్ని పొందుకొని దేవుని మహిమపరుద్దాం. అట్టి కృపలో దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. శక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన బలీయమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. భక్తుని వల్లే మేము కూడా ప్రతి పరిస్థితుల్లో మీ వైపు చూడటానికి, నీ వైపు గురి పెట్టుకొని మేము బ్రతకటానికి, జీవించటానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను చూసి ప్రతి పరిస్థితుల్లోనూ విజయాన్ని పొందుకోవటానికి కృప నుంచి నడిపించమని నజరేయుడైన యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.